ఫోన్ ఏంటి ఇది అంటుంది మధ్యలో ఎవరు పాట ఎందుకురా పాట లైవ్ పక్కన కన్ను బొమ్మ ఉందా అంటే చూస్తున్నారా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సాకారం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో Dear fathers, my dear teachers, and my dear students, and in a special way, our retired teachers who are with us today, and also some of our alumni students also are joining us virtually. And I wish you all happy feast and good morning to all of you. Today is a joyful day for all of us. It is because we remember our saint Saint Francis Xavier, on whose name we have all our institutions, schools, boarding and ITA. He is a great missionary. He left his own country, came to India to serve the people, humanity. Indeed, we are very happy to celebrate today's feast. Let us pray through the intercession of our saint, Saint Francis Xavier, so that the Lord may bless all of us who are gathered here. All our institutions, all our teachers, children, your family members, and all the teachers who have served our institution and retired, and all the alumni who are watching this Eucharistic celebration virtually. May Saint Francis of
Savior intercede for all of us so that our institutions will go day and day to the brink of success, and also always praise and thank the Lord for every good thing that has happened in our lives. దేవుడి వరము వల్ల, దేవుడి కృప వలన, పునీత ఫ్రాన్సిస్ జేవియర్ యొక్క మధ్యస్థ ప్రార్థనల వలన దేవుడు మనందరినీ కూడా దీవించి మన సెయింట్ జేవియర్స్ ఇన్స్టిట్యూషన్స్ ముందడుగు వేయాలని ప్రార్థన చేస్తూ దేవుడు మనందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని ఈ ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. మనం ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొనడానికి గాను మనం చేసిన తప్పిదములు గుర్తు చేసుకుని మనం క్షమాభిక్షను కోరుకుందాము. కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణము. ఎడబాయని నీ కృపా ఒక్కడ చూడట్లా కష్టాల కడగండ్లలో కడలిలో నిరాశ నిస్పృహలో లైవ్ మొత్తం చూడాలంటే చచ్చిపోవాలి. ఏం చేస్తారు లైవ్ కొనాలి. పాలసాల మంజూరు తెలుసా? మూడో ఫాదర్ ఇటు నుంచి మధ్యలో నుంచి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. టీచర్ దేవ ఫోన్ రా, టీచర్ దేవ ఫోన్ చేయలాగేస్తుందిరా. పర్లేదురా, ఏమైంది లైవ్ ఏమన్నా చూస్తాడు ఎప్పుడు చూడతా మహోన్నతుడైన
మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు సమాధానం. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి భూలోకవాసులకు సమాధానం. జనితైక సుతుడా ఏలిన వార హిత ప్రియ పుత్రుడా చూస్తున్నాను అక్కడి నుంచి నీకు నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము. నేను చూస్తున్నారు పాపములను సరే సార్ క్షమించుటకై ఇద్దరు చూస్తున్నారా ఇద్దరు చూస్తున్నారు ఇద్దరా చూసారు కదా కామెంట్ అది ఒరే ఈజ్ వాచింగ్ ఉందా భూలోకవాసులకు సమాధానం. ఎక్కువ బాగుండేది ఎంతసేపు ఉన్నా ఇలాగా నేను వరకు నేను వేస్తా ఉన్నాను అయ్యా నేను దుబ్బైతాను అరే లోకేష్ చిన్న పదం లోకేష్ మహాఘనతకు కూర్చున్నవారా నిన్ను పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, ఎవరు చూడట్లేదు పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. వాయిస్ నీ దయనే ఇలలో కోరెదము. అరే పట్టుకున్నాడు లోకేష్ ఉన్నతుడైన అరే సర్వేశ్వరునికి చేయలో అరే లోకేష్ చూడకు భూలోకవాసులకు మహోన్నతులు మీరు ఒక్కరే పరిశుద్ధ దేవా మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము. హితయైన సర్వేశ్వరుని మహిమలు ఒరే ఈజ్ వాచింగ్ అని ఉందా ఈజ్ వాచింగ్
Let us pray. బాబా అప్డేట్ చేసింది అది. O God, who through the preaching of St. Francis Xavier, O know many people to yourself, grant that the hearts of the faithful may burn with the same zeal for the faith, and the Holy Church may everywhere to rejoice in abundance of your offering. We ask this, Lord Jesus Christ, your Son, who lives and reigns with you and the Holy Spirit, one God forever and ever. Amen. చూడన్నారా ఇంకొకనాడు వెళ్ళరాదు గేట్ దగ్గర Saint Francis Xavier, patron of India. To all to whom I send you, you shall go. First reading, a reading from the book of Jeremiah, chapter 1, verses 4 to 9. The word of the Lord came to me, saying, Before I formed you in the womb, I knew you, and before you were born, I consecrated you. I appointed you a prophet to the nations. Then I said, Lord God, behold, I do not know how to speak, for I am only a youth. But the Lord said to me, Do not say, I am only a youth, for to you, to whom I send you, you shall go. And whatever I command you, you shall speak. Do not be afraid of them, for I am with you to deliver you, declares the Lord. Then the Lord put out his hand and touched my mouth. And the Lord said to me, Behold, I have put my words in your mouth. The word of the Lord. Thanks be to God. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఏంటిది మహాకాశము దాని క్రిందున్న ఆకాశము భూమి
ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను. నా చేతులు ఓడిపోద్దని చెప్తుంటే అది వెంద పట్టుకోరా. Second reading, a reading from the letter of St. Paul to the Corinthians, chapter 4, verses 7 to 15. We have this treasure in jars of clay, to show that the surpassing power belongs to God and not to us. We are afflicted in every way, but not crushed, perplexed, but not driven to despair, persecuted, but not forsaken, struck down, but not destroyed, always carrying in the body the death of Jesus, so that the life of Jesus may also be manifested in our bodies. For we who lives are always being given over to death for Jesus' sake, so that the life of Jesus also may be manifested in our mortal flesh. So death is at work in us, but life in you. Since we have the same spirit of faith, according to what has been written, I believe and so I spoke. We also believe and so we also speak, knowing that he who raised the Lord Jesus will raise us also with Jesus and bring us with you into his presence. For it is all for your sake, so that as grace extends to more and more people, it may increase thanksgiving to the glory of God. The word of the Lord. యేసే గొప్ప దేవుడు, మన యేసే శక్తిమంతుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహిమా జ్ఞానము శక్తి ఘనత కలుగును ఆమేన్. ప్రభు మహిమ జ్ఞానము శక్తి ఘనత కలుగును ఆమేన్. దేవుడు మన యేసే శక్తిమంతుడు. ప్రేమ పూర్ణుడు, యుగముల స్తుతి పాత్రుడు. పట్టుకోవడానికి ప్రార్థన శక్తితో ఆత్మబలముతో లోకమునకు ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతు. ప్రార్థన శక్తితో ఆత్మబలముతో ప్రభువును చాటిన దానియేలు వలె జీవింతు.
మహోన్నతుడే మన The Lord be with you. A reading from the Holy Gospel according to St. Luke. Glory to you, O Lord. At that time, the Lord appointed 72 others and sent them ahead of him two by two into every town and place where he himself was about to go. And he said to them, the harvest is plentiful, but the laborers are few. Therefore, pray earnestly to the Lord of the harvest to send out laborers into his harvest. Go your way. Behold, I am sending you out as lambs in the midst of wolves. Carry no money bag, no knapsack, no sandals, and greet no one on the road. Whatever house you enter, first say, peace be to this house. And if a son of peace is there, your peace will rest upon him. But if not, it will return to you. And remain in the same house, eating and drinking what they provide. For the laborer deserves his wages. Do not go from house to house. Whenever you enter a town and they receive you, eat what is set before you. Heal the sick in it and say to them, the kingdom of God has come near to you. But whenever you enter a town and they do not receive you, go into the streets and say, even the dust of your town that clings to my feet, we wipe off against you. Nevertheless, know this, that the kingdom of God has come near. I tell you, it will be more bearable on the day for Sodom than for that town. Woe to you, Chorazin! Woe to you, Bethsaida! For if the mighty works done in you had been done in Tyre and Sidon, they would have repented long ago, sitting in the sackcloth and ashes. But it will be more bearable in the judgment for Tyre and Sidon than for you. And you, Capernaum, will you be exalted to heaven? You shall be brought down to Hades. The one who hears you hears me, and the one who rejects you rejects me, and the one who rejects me rejects him who sent me. The Gospel of the Lord. Lord Jesus Christ. The feast of St. Francis Xavier. Dear students and teachers and our dear priests, every year we celebrate on this 3rd December a joyful occasion, coming together and to praise and thank the Lord for gift of a wonderful person and saint as a model and also a great missionary. I am very sure you know the little history of our St. Francis Xavier. I just want to know from our children, when was St. Francis Xavier was born? December 3rd. Anybody can answer? December 3rd. When was
St. Francis Xavier born? December 3rd. Can I? Nobody? December 3rd. అరే మన డైరీ ఉంటుందిరా. December 3rd. December 3rd. I will give you a wonderful gift for them, whoever says it. December 3rd. Don't look into your cell phone now. December 3rd. Huh? December 3rd. 1505 తప్పు. 1550 తప్పు. ఇంతమంది మన ఇన్స్టిట్యూషన్ లో చదువుకుంటున్నారు, కానీ మన పునీతుడు ఎప్పుడు పుట్టాడు అనేది మనకు తెలియదు. మన పునీతుడు ఏప్రిల్ 7వ తారీఖున 1506 పుట్టాడు. 6వ సంవత్సరంలో పుట్టాడు. కొద్దిగా తప్పు పడ్డది. 1506 1506 the year 1506 April 7. I hope everybody will remember year after when was of Francis Xavier or Xavier was born. He is very learned man. He studied in Spain, a beautiful, wonderful university. Very intellectual, highly educated. He want to achieve something in his life. A great goals he has. ఏదో సాధించాలని జీవితంలో ఏదో సాధించాలని తాపత్రయపడినటువంటి వ్యక్తి. మరి మనం ఒకటి తలుస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడు కదా. ఈయన ఏదో ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు అతనికి ఇంకొక మార్గం చూపించాడు. ఆ మార్గమే ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా. సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలాని కలిసినప్పుడు ఆయన మార్గాన్ని, అనుకున్నటువంటి మార్గాన్ని, ద వే దట్ హీ వాస్ ప్లానింగ్ టు జర్నీ, హీ హాస్ చేంజ్డ్ అండ్ హీ స్టార్టెడ్ అనదర్ జర్నీ, a journey of a missionary. ప్రపంచమంతటను జయించి ఆత్మను కోల్పోతే లాభము ఏంటి అన్నటువంటి చిన్న వాక్యం ప్రపంచానంతని మొత్తాన్ని సాధించి ఆత్మను కోల్పోతే లాభము ఏమిటి అన్నటువంటి ఒక్క వాక్యం ఆయనని దృఢంగా మార్చి ఇంకొక మార్గంలోకి మార్చాలి. ఒక్కొక్కసారి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి ఒక్క వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది, ఒక్క సంఘటన మన జీవితాన్ని మారుస్తుంది, ఒక్క వ్యక్తి మన జీవితాన్ని మారుస్తారు. ఒక ఇన్సిడెంట్, one incident in our life will change our own lives. The same thing happened to St. Francis Xavier. With his one word has changed his ways. From there onwards, he left his own country in the year 1541. He left his own country. He arrived in India. After a long journey from his own country, he arrived to India. 10 years of tireless service. 10 years of tireless service made him a great person. Not knowing the language, not knowing the culture, not knowing where he is, but he was able to serve the Lord and serve the people. Two important things we can reflect on St. Francis Xavier. Two important things on his life we can reflect. There are a number of things, but only two important things. First thing is serve God. He wanted to serve God by all means. దేవుని సేవ అదొక్కటే ఎంచుకున్నాడు. ఇంకా నేను దేవుడు నా జీవితం అంతా కూడా
దేవుని సేవలోనే అంకితం. ఇక నాకు ఎటువంటి అవసరాలు లేవు, ఎటువంటిది నాకు అనవసరం, దేవుడి సేవే నాకు కావాలి అని. మత్తయి శుభవార్త Matthew chapter 19 verse 29. He left everything for the sake of the Lord. Anyone who has left houses, brothers, sisters, fathers, mother, wife or children or fields for my sake will receive 100 times a measure and will inherit eternal life. దేవుని సేవ కోసం, in order to serve God, he left everything. His family, his country, his taste, his riches. He was a rich man, learned man. He left everything. Since he left everything and he gained everything. మొత్తాన్ని వదులుకున్నాడు కాబట్టే ఈరోజు మనందరం ప్రపంచమంతటా కూడా ఆయన్ని గౌరవిస్తూ ఉంది. దేవుడి కోసం ఈ విధంగా ఎంచుకొని వదులుకున్న వారు చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్ళల్లో మన మధ్యలో నివసించినటువంటి, మన దేశంలో పనిచేసి నివసించినటువంటి మదర్ తెరేసా, ఈ విధంగా ఎంతో మహానుభావులు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మనం నేర్చుకోవాల్సింది మన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో, ఇన్ అవర్ సిస్టమ్, ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఫియర్ ఆఫ్ గాడ్. దేవుడి మీద భక్తి. దేవుడు ఎవరైనా పర్వాలేదు, ఏ దేవుడైనా పర్వాలేదు, దేవుడి మీద భక్తి ఒకటి మనకి ఎక్కువగా ఉంటే మన జీవితంలో ప్రత్యేక విధంగా తప్పకుండా పైకి వస్తాం. దేవుడి మీద భక్తి. దేవుడు అని చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి మీద నిజమైనటువంటి భక్తి ఉన్న ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్కడు కూడా తప్పకుండా జీవితంలో ఒకటి సాధిస్తాడు, గొప్పవాడుగా పైకి రాణిస్తాడు. Saint Francis Xavier did that. Believed in God, served God. That's all. రెండోది లవ్ ఫర్ హ్యూమానిటీ. మన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ లో ఉన్నటువంటిది ఈ లవ్ టు హ్యూమానిటీ. హ్యూమానిటీని ఎంతగానో ప్రేమించాడు. మన భారతీయులని ఎంతగానో ప్రేమించాడు. తన దేశాన్ని వదులుకొని వచ్చినటువంటి ఇతను మన అందరినీ కూడా ఎంతగానో ప్రేమించాడు. లవ్ ఫర్ హ్యుమానిటీ. ఆయనకి ఇంకొక్కటే, నేను వేరే వాళ్ళని ప్రేమించాలి, వీరి కోసమే బతకాలి, వీళ్ళ కోసం మరణించాలి. అది రెండవది ఆయన మనసులో పడ్డది. కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా ఆయన ఎప్పుడు కూడా ఎనికి పోదలుచుకోలేదు. ఇక్కడ ఎంతో మంది మిషనరీస్ గా ఫాదర్స్ పనిచేశారు. అగస్టిన్ ఫాదర్ గారు క్యామరూ దేశంలో పనిచేశారు. ప్రకాష్ బ్రెజిల్లో పనిచేశారు. తర్వాత ఇంకా ముగ్గురు ఇంకా వెళ్తారు, వేరే దేశానికి వెళ్ళటానికి ఉన్నారు. మన మధ్య ఎంతో మంది పనిచేశారు మిషనరీస్ గా. ఎంతో మంది మీకు తెలుసు, వారి జీవితాలని వాళ్ళు అంకితం చేసుకుని పనిచేశారు. కాబట్టి పిఐఎంఈ గురువులు మరి ఈ రోజు మనం ఈ ఇన్స్టిట్యూషన్స్ లో మనం చదువుకోగలుగుతున్నాం. 1964-63 సంవత్సరంలో మరి బిషప్ గ్రాసీ స్కూలు, మరి సెయింట్ జోసెఫ్ ఐటీఐ విజయవాడలో ఆయన్ని పూర్తి చేసిన తర్వాత పిఐఎంఈ గురువులు మరి ఈ ప్రాంతంకి, ఏలూరు ప్రాంతానికి వచ్చి సేవను అందించడానికి తలంచుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి బిషప్ అంబ్రోసియో ది బత్తిస్తా మరి ఈ ప్రాంతంలో ఈ యొక్క స్థలాన్ని కొని ఈ స్థలంలో విద్యని అందరికీ అందించాలన్నటువంటి దృక్పథంతో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. అందుకనే ఈరోజు మనందరం కూడా ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని దేవుని స్తుతిస్తున్నాము, అదేవిధంగా మంచిగా చదువుకుంటున్నాము. మరి మన యొక్క ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఎంతో మంది చదువుకొని విద్యాబుద్ధులను పొంది వేరే వేరే ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నారు. మన మధ్య
మనకు నేర్పించినటువంటి రిటైర్ అయినటువంటి మాస్టర్లు, టీచర్లు అందరూ ఉన్నారు. పిల్లలు, అలుమ్నై స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా మనం వీరందరినీ గుర్తు చేసుకుంటూ వారు చేసినటువంటి త్యాగాన్ని, వారు మనకు నేర్పించినటువంటి విద్యా బోధనలు గుర్తు చేసుకుంటూ దేవుడు అందరినీ దండిగా దీవించాలని ప్రార్థిస్తూ టుడే లెట్ us pray for all our institutions, those who have worked in the past have gone before us, teachers, priests, religious, alumni, students, and those who are in the institute right now, teachers, students, and all the priests who are working. Let us offer this celebration and prayers in a special way for all of them, so that God may immensely bless our institutions. St. Francis Xavier may intercede for all of us. మన పునీతుడు మన కోసం ప్రార్థన చేస్తూ మన ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందాలని. మరి ఈ కష్టకాలం మీ అందరికీ తెలుసు కదా. ఈ కష్టకాలంలో కూడా దేవుడు మనల్ని విడనాడకుండా మనందరినీ ముందుకు నడిపించాలని ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అదే చేతిలో లైవ్ ఉంది, కొట్టట్లో అలా నొప్పి చూడాలరా చాలు. వంశీ చెప్తాను రే యాంగిల్ మార్చా. చెప్తాడు ఇక్కడే బయట రమ్మని మోహన్గా అది స్పెషల్ ఆఫర్ అయితే వెళ్తాయి. మీకు స్పెషల్ ఆఫర్ బుకింగ్ నుంచి వచ్చి మాట్లాడతాను. ఆడది పట్టి వెళ్ళాను, ఇద్దరు కలిసి వచ్చి ఇక్కడ నుంచి వచ్చి అయ్యే రాక మన ఎప్పుడే నుంచి అప్పుడే ఉండ మనం. అరే తింటాను చెప్తుంది ఆడు ఉన్నది వంశీ కూడా ఆడు చెప్తాను. నువ్వు సైలెంట్ అరే నువ్వు ఉండవా ఉండవా. A burning candle is a symbol of service and sacrifice. It dispels the darkness of ignorance and it's the eye of an intellect. Lord, we offer you this burning candle as a symbol of our teaching faculty. Bless us and fill us with the spirit of self-sacrifice. For this, let us pray to the Lord. Flowers are the most beautiful treasures of the nature. They play integral part in worship. They vary in vibrant color, fragrance, and relevance. Lord, we offer you these flowers as symbols of our lovely children. We come from different families with different temperaments. At the Bloom Garden of St. Xavier's, help us to be patient in grooming them by showing our diligence, tenderness, and love. For this, let us pray to the Lord. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. Incense is fragrant odor of perfume, which is often used in the religious ceremonies. It produces strong and pleasant smell and positive energy. Incense is a sign to invoke God's presence. Lord, we offer the incense as a symbol of our feast, especially our correspondent Reverend Father Ravitanaya. Let their life be like this incense, spreading good odor, fragrance to the people whom they are serving. Bless them with good health, keep them under the banner of your goodness. For this, let us pray to the Lord. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. Fruits are symbol of detachment, self-sacrifice, and surrender. These are sign of health and wealth.
As this fruit gives nourishment to our body, we offer you these fruits as symbol of our benefactors who are hidden support. We pray for our Pine family all over the world. Bless their spirit of generosity and sacrifice. For this, let us pray to the Lord. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. Bread and wine are the symbols of the supreme gift from God to mankind. They nourish our body and soul. Lord, as we offer this bread and wine in the form of humanity, remove all the pains and the sufferings from the world. Heal this world from pandemic. For this, let us pray to the Lord. మా ప్రార్థనాలకించుమా ప్రభువా, మా ప్రార్థనాలకించుమా. ఈ సంధ్యా సమయాన శుభ ఈ సంధ్యా సమయాన సురుచిర పాదాలతో సుమధుర గానాలతో సురుచిర భావాలతో సుమధుర గానాలతో స్వీకరించుమయా మా సుమాంజలి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి బలి సర్వశక్తి గల పేరు సర్వేశ్వరునికి ప్రీతికర మాటలా ప్రార్థించండి. ప్రభువా, మీరు నా స్తుతి మహిమల కొరకును నీకే వాస్తవ దర్శనమేయు ప్రయోజన కొరకును మీ కర్మల ద్వారా ఓ ప్రభువా, మానవుల రక్షణ నిమిత్తము తన సర్వస్వమును నీకు అర్పించుటలో ఆనందమును కనబరిచిన పునీత ఫ్రాన్సిస్ జేవియర్ మహోత్సవము నాడు మేము తెచ్చిన ఈ కానుక దయతో స్వీకరింపుము. ఆత్మల రక్షణము ఆక్షించి సుదూర ప్రాంతముల కదలు ప్రయాణం చేసెను. అటులనే మేము కూడా సువిశేష బోధములకు సాక్షులుగా జీవించుచు మా సహోదరి సహోదరులతో పాటు నీకు మరింత దగ్గర కాగలుగుదుముగాక. మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. యుక్తము న్యాయము ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ చోటను కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలైనా నీవు నీ పునీతుల
ఆధ్యాత్మిక విశ్వాసము పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసమును నిరంతరము ఒక నూతన శక్తితో ఫలప్రదము కావించుచున్నాము. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకై స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములను పరిపూర్ణమగునట్లు వారి మహా ఆదర్శము మాకై ధైర్యమును శక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుట సహాయపడును గాక. కావున దూతల అతి దూతలతో సమేతంగా నీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, రాజ్యము శక్తి మహాత్మ్యము గల రాజా పరిశుద్ధుడు. రాజ్యము శక్తి మహాత్మ్యము గల రాజా పరిశుద్ధుడు. హోసానా హోసానా వచ్చేమని వదిలే. పరిశుద్ధుడవని దూత గణంబుల్ నీ ఘననామం పొగడంగా, పరిశుద్ధుడవని దూత గణంబుల్ నీ ఘననామము పొగడంగా, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము. హోసానా 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 హోసానా. ఇహ పరమండల అధిపతివై పరిపాలించడిరా రాజు. ఇహ పరమండలాధిపతివై పరిపాలించడిరా రాజు. మహోన్నతుడా ఏలినవాడా నీకే మా స్తుతి మహిమా. మహోన్నతుడా ఏలినవాడా నీకే మా స్తుతి మహిమా. హోసానా 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 హోసానా. హోసానా హోసానా. హోసానా కూర్చో. పావన పితా నీవు నికముగా పవిత్రుడు సృష్టి అంతయు నిన్ను స్తుతించుటయుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావాల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలును అర్పించుటకై ప్రజలు నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నావు. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా నాదుడును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞ చాచనలు నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన వింత నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదను, మీ ఉత్థానమును చాటెదను. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము, మేము వేచి ఉందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతముకు శ్రవలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు అతడు మనలో ఏం చేయుదురని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము మీకు నిష్కార్పణముగా రూపొందించుదురుగాక. నీవు ఎన్నికలున్న పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాది అయిన మరియ మాతతోను కన్యకులైన మీ అపోస్తలులతోను పునీత ఫ్రాన్సిస్ సేవియర్తోను వేద సాక్షులతోను సకల పునీతులతోను మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయమున మేము ఆధారపడి ఉన్నాము. టైం పెట్టండి అందుకనే అంత ఫోన్ ఏం ఫోన్ సూపర్ ఉంది, రెడ్మీ కెమెరా క్యాక్ ఉంది. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయని శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగత్ గురువును మా జయరావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము.
నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలో చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నాం. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మనందరము కూడా ఒక కుటుంబంగా ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాము. దేవుడి ఆశీస్సుల కోసం మనందరము కూడా ఇక్కడ ఉన్నాము. కాబట్టి మన పునీతుని యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా మనందరం కూడా దీవించబడాలని ఆ ప్రభు అయిన యేసు నేర్పించినటువంటి ఆ పరలోక ప్రార్థనని ప్రార్థించదము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహ వల్ల పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపగా నీ శ్రీసభ యొక్క విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు. యుగయుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండగాక, మీ ఆత్మతోనూ ఉండగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాపై దయచూపు. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాపై దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపం పరిహరించు మన ప్రభు అయిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు విచ్చేసిన మనందరము ధన్యులము. ప్రభువా, మీ నాయన ప్రవేశించడానికి పాత్రలను కాను, మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థతను
ఈ ప్రొటెస్టెంట్లు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆత్మకు భోజముగాను ఆ ప్రభువిచ్చెను తనను ఆఖరి భోజనమందు ఆత్మకు భోజముగాను ఆ ప్రభువిచ్చెను తనను హంబును తినవలె నీరు నా రుధిరంబును తాగాలి నీరు నాయందు ఉండాలి మీరు యేసుని పలుకులు నమ్ము ఆత్మకు భోజముగాను ఆ ప్రభువిచ్చెను తనను ఆఖరి భోజనమందు ఆత్మకు భోజముగాను ఆ ప్రభువిచ్చెను తనను వైఫై ఆన్ చేయలేదు 50% నెట్ ఉంది వాడత పర్లే వాడేసే అది అయిపోయిన తర్వాత వైఫై పాస్వర్డ్ ఇచ్చే పాస్ ఉందండి సార్ చూద్దాం పాస్వర్డ్ ఏంటంటే ఇప్పుడు వద్దు తెల్లొచ్చు కదరా నీ నామం దేవా అనుదినం స్తుతించెదాని దేవా అనుదినం దయతో కాపాడినావు కృపను చూపించినావు నేను మరువనేసు నేను విడువనేసు స్తుతించెదా నీ నామం దేవా అనుదినం సిలువే
దేవా అనుదినం ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరాత్మల రక్షింపవలెన ప్రేమాజ్ఞ పునీత ఫ్రాన్సిస్ జేవియరు హృదయమును రగిల్చెను. మేము ఈరోజు కొనియాడు పరమ రహస్యములు మా హృదయమును కూడా ఆత్మల రక్షణ పట్ల దృష్టితో నింపునుగాక. ఆ పునీతుని అడుగు జాడలలో నడుచుచు అతని వలె మోక్షానంద బహుమానమును పొందుదుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సంబరాలు సంబరాలు శౌర్యవారి సంబరాలు 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 శౌర్యవారి సంబరాలు. ఊరంతా సంబరాలు ఏలూరులో సంబరాలు. సంబరాలు
ఏంటో స్మోక్ అది స్మోక్ అది స్క్రీన్ స్మోక్ అంటే పడింది నాకు అది కదా స్మోక్ అనుకున్నా స్మోక్ అది స్క్రీన్ ఏం చూస్తారా మన తీసారు కదా డ్రోన్తో అదే అంటే మంచిగా డ్రోన్ తీసారు కదా డ్రోన్తో అదే ఉంటుంది ఏ క్రోమ్ ఇస్ హియర్ సార్ చూడండి ఉన్నారా ఫేస్బుక్లో సూపర్ సార్ ఏ సార్ ఫేస్బుక్లో చెప్తున్నారా మౌన సార్ పెడతారా మళ్ళీ ఇచ్చే అష్టజమ గడే సెముక గడే గడే ఎంత పైకి మొదలు సార్ రమ్మంటారా ఇలా నువ్వు